హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అత్తగారింటికి వచ్చినప్పుడు ఆడపిల్లని అందరూ ఏమి తెచ్చావు అని అడుగుతారు, కానీ మనం ఏమి వదిలేసి వచ్చాము అని ఎవ్వరూ అడగరు. ప్రపంచంలో సమస్యలు లేని వ్యక్తులెవరూ లేరు. అలాగే ప్రపంచంలో పరిష్కరించలేని సమస్యలు కూడా లేవు. సమస్యల కోసం ఆలోచిస్తూ ఉంటే దుఃఖమే మిగులుతుంది. పరిష్కారం కోసం ఆలోచిస్తే మార్గమైనా దొరుకుతుంది. జీవితంలో చేసిన పాపాలన్నీ గంగలో కడిగేసుకుంటాము, కానీ మళ్ళీ అదే నీళ్ళని ఇంటికి తీసుకువస్తాం. ఇదే మనిషి మెంటాలిటీ. నీకు దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తూ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు నిన్ను ప్రేమించేవాళ్ళు. అదే తిడుతూ జాగ్రత్తలు చెప్పేవాళ్ళు నీకోసం ప్రాణమైనా ఇచ్చేవాళ్ళు. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేదంతా ఆ భగవంతుడే. మనిషి జీవితం చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. మనతో పాటు తోడుగా చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి అక్కడ నీ రెక్కలు ఆడినంత కాలమే ఏ తోడైనా. మనసును స్వాధీనపరుచుకున్నవాడికి తన మనసే బంధువు. మనసును జయించలేని వాడికి మనసే ప్రబల శత్రువుగా ప్రవర్తిస్తుంది. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికులన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడా కాకుల పాలు. నువ్వు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలో, కానీ నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు. రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు, కానీ జీవితమే తప్పితే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆచితూచి వేయండి. సింహాల్లా జీవించండి. ఎందుకంటే నోరు లేని మేకల్ని బలిస్తారు, కానీ సింహాలను బలివ్వరు. గుర్తించుకోండి. తీయటి నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. అదే ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. సముద్రపు నీరు తాగడానికి పనికిరానట్టే అజ్ఞాని మాటలు కూడా విలువలేనివే. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఇచ్చే తీరుతాడు. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.